రాయదుర్గం భూముల వేలం మరోసారి వార్తల్లో నిలిచింది. భారత రియాలిటీ రంగాన్ని నివ్వెరపరిచేలా ఏకంగా ఎకరం ధర 269 కోట్లు పలికింది. రాయదుర్గం పాన్మక్తాలో టీజీఐఐసి వేలం నిర్వహించింది. 5.30 ఎకరాలను వంశీరామ్ బిల్డర్స్ 5.3 ఎకరాలను దక్కించుకుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని రాయదుర్గం భూములకు ఏడాది మే 28న జరిగిన వేలంలో ఎకరా 237 కోట్లు పలికింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు దిగ్గజాలు హైదరాబాద్ కు వరుసగా క్యూ కట్టడంతో గ్రేడ్ ఏ స్పేస్ డిమాండ్ పెరిగింది. దీంతో రాయదుర్గం ప్రాంతంలోని స్థలం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సునీత, మరోసారి రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాయదుర్గం భూముల వేలం మరోసారి రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం అనేది ఒక సరికొత్త రికార్డుగా మనం చూడాలి. ఎందుకంటే ఎకరం ధర 269 కోట్ల రూపాయలు పలకడం అనేది సాదాసీదా అంశం కాదు. 5.30 ఎకరాల స్థలంని వంశీరామ్ బిల్డర్స్ చేజిక్కించుకుంది. దీనికి చూడాలి, ఎకరం 269 కోట్ల రూపాయలు అంటే పెద్ద ఎత్తున దాదాపు 1500-1600 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో ఐటీ కారిడార్ అనేది పెద్దగా విస్తరించినటువంటి నేపథ్యం ఉంది. ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉండడం చాలా అంశాలు కూడా ఉపయోగపడతాయి. ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, లేదంటే ఎలాంటి మల్టీనేషనల్ అక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలన్నా కూడా ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ గా మారే అవకాశం. అందుకనే ఆ స్థాయిలో రాయదుర్గం కానీ, కోకాపేటలో కానీ, అదేవిధంగా ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఐటీ కారిడార్ లో పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నటువంటి నేపథ్యం. ఒక 10-15 రోజుల క్రితం అదే ఏరియాలో 230 కోట్లకు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు పాన్మక్తా సర్వే నెంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమికి సంబంధించి టీజీఐఎస్సికి సంబంధించినటువంటి వేలం కూడా నిర్వహించారు. ఈ వేలంలో ఎకరా 264 కోట్లు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి చూసాం. ఆ రోజు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకున్నటువంటి ఉదాహరణ ఉంది. ఎందుకంటే ఎవరీ మంత్ దాదాపు లాస్ట్ 2-3 మంత్స్ ని చూస్తున్నాం. 3-4 కంపెనీలు గడిచిన 2-3 నెలల నుంచి చేస్తున్నారు. దాదాపు 260 కోట్లు, 262 కోట్లు, ఇట్లా రమారమ్మి 250 నుంచి 265 కోట్ల మధ్యలో అమ్ముడుపోయినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇంత పెద్ద మొత్తంలో అక్కడ ల్యాండ్ రేట్ పెరగడం అనేది ఇది ఖచ్చితంగా ఐటీ భూము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మళ్ళీ ఊపందుకుందన్నటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇంత పెద్ద స్పేస్ లో గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి స్పేస్ దాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే రాయదుర్గం ప్రాంతంలోని స్థలం అనేది చాలా హాట్ కేక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది మే 28న జరిగినటువంటి వేళల్లో ఎకరా 230 కోట్లు పలికినటువంటి పరిస్థితి చూసాం. అప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు దిగ్గజాలుగా ఉన్నట్లు హైదరాబాద్ వరుసగా క్యూ కట్టినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఈ రోజు కొనుగోలు చేసినటువంటి సంస్థ వంశీరామ్ బిల్డర్స్ సంబంధించినటువంటి, ఇది కూడా రియల్ ఎస్టేట్ సంస్థ. కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా వాళ్ళు దిగ్గజాలుగా ఉన్నారు. కనుక ఏదైనా కూడా కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి దాదాపు 260 నుంచి 270 కోట్ల మధ్య గడిచిన 2-3 నెలల నుంచి అమ్ముడుపోవడం అనేది ఇది సరికొత్త రికార్డుగా మనం చూడాలి. అదే పూర్తిగా అది వెస్ట్ సైడ్ గా మనం చూస్తాం, ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఐటీ ఏరియాలో. అదే ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు దీంట్లో సగం రేటు కాదుగా ఇంకా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉండడం, ఐటీ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయినటువంటి నేపథ్యం, రోడ్లు అవన్నీ ఉండడం వల్ల ఐటీ కంపెనీలు అక్కడికే వస్తున్న నేపథ్యంలో ఆ ఏరియాకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఎక్కడ ఖాళీ జాగా దొరికినా కూడా హాట్ కేక్ గా అమ్ముడుపోతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా అయితే నరేందర్, మీరు అన్నట్లు ఇప్పుడు రాయదుర్గంలో ఇప్పుడు మళ్ళీ ఇంత రికార్డు స్థాయిలో ధరలు పెరగడం వల్ల ఇప్పుడు ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ పైన కూడా పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం గడిచిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాగా తగ్గింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు, ల్యాండ్ రేట్లు తగ్గాయి అనేటువంటి ఒక ప్రచారం గ్లోబల్ ప్రచారంగా మారింది. కనుక
అదన్నీ కాదు, ఇప్పుడు పెరిగిందని చెప్పడానికి ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర ప్రభుత్వం ముందు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. టీజీఐకి సంబంధించినటువంటి ల్యాండ్లు కానీ, అదేవిధంగా వివిధ రకాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వేలంపాట ద్వారా అమ్ముతున్నటువంటి నేపథ్యంలో అక్కడ విపరీతమైనటువంటి ల్యాండ్ రేట్ పలకడం అనేది ఒక రియల్ భూమ్ కు ఇది ఉదాహరణగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కన్స్ట్రక్షన్ రంగం కొంత మందగించినటువంటి నేపథ్యం ఉన్న ల్యాండ్ మాత్రం అధిక ధరలకు అమ్ముడుపోతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అన్ని వైపులా ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం మాట్లాడుతున్నది కేవలం సిటీ ఐటీ కారిడార్ ఉన్నటువంటి ఏరియా, ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉన్నటువంటి ఏరియా, అది ఒక హాట్ కేక్ గా ఉన్నటువంటి ఏరియా నేపథ్యంలో అక్కడ విపరీతంగా అమ్ముడుపోతున్న నేపథ్యం ఉంది. అదే కొంచెం దూరంగా మనం వెళ్ళినా, అటు ఈస్ట్ వైపు యాదగిరిగుట్ట గట్కేశ్వర వైపు వెళ్ళినా, లేదంటే ఇటువైపు కొంపల్లి, ఇటువైపు సదాశివ, ఇట్లా ఈ రకంగా వెళ్తే కొంత రియల్ ఎస్టేట్ కొంచెం స్లోగా పెరుగుతున్న నేపథ్యం ఉంది. అదే అటువైపు వెస్ట్ సైడ్ మాత్రం స్పీడ్ గా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక అన్ని వైపులా ఒకే రకంగా అయితే రియల్ ఎస్టేట్ స్పీడ్ గా పెరగట్లేదు. బట్ ఏదైనా కూడా ఈ రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట ఐటీ కారిడార్ లో మాత్రం విపరీతంగా ల్యాండ్ రేటు పెరుగుతుందన్న దానికి ఇది ఒక ఈ రోజు జరిగినటువంటి వేలంపాటే మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.